ఏంటి తమ్నైల్ చూసి షాక్ అయ్యారా? జపాన్ అనే గతంలో ఓ దేశం ఉండడం ఏంటి? ఇప్పటికే జపాన్ అనే దేశం ఉంది కదా. రాంగ్ తమ్నైల్ పెట్టారని అనుకున్నారా? కానీ కాదు, అలా పెట్టడానికి ఓ కారణం ఉంది. జపాన్ అని అప్పట్లో ఓ దేశం ఉండేది. అక్కడ వీధులు జనాలతో కిక్కిరిసిపోయేవి. పార్కుల్లో పిల్లల కేరింతలు నిత్యం కనిపిస్తుండేవి. ప్లేయర్లతో ఆట స్థలాలు నిండిపోయి ఉండేవి. ప్రతి చెరువు దగ్గర చిరునవ్వులు, ప్రతి వీధి మలుపులో ఆనందం, రాత్రివేళ మెరుస్తూ కనిపించే టోక్యో స్కై స్క్రేపర్లు, ఇలా అక్కడి వారి జీవితం అంతా ఉల్లాసంగా ఉండేది. కానీ అలాంటి వీధులన్నీ వెలవెలబోతాయి. ఆడుకునే పిల్లలు ఉండరు. రైల్వే స్టేషన్లు నిర్మానుష్యంగా మారిపోతాయి. నైట్ మార్కెట్లలో, వంటగదుల్లో పొగ కమ్ముకున్నా కొనుగోలు చేసేవాళ్లే ఉండరు. ఆట స్థలాలైతే ఖాళీ. ఒకప్పుడు మనుషులతో నిండిపోయిన నగరాలు ఖాళీ వీధులతో మోగపోతాయి. పెద్ద పెద్ద భవంతులన్నీ బూతు బంగ్లాలను తలపిస్తున్నాయి. ఒక మాటలో చెప్పాలంటే జపాన్ శూన్యత వైపు సాగుతోంది. మరో 700 ఏళ్లు, అవును, సరిగ్గా మరో 700 ఏళ్లు గడిస్తే జపాన్ కాలగర్భంలో కలిసిపోయే చరిత్రగా మిగిలిపోయే ప్రమాదం ఉంది. మరో 7 శతాబ్దాల్లో జపాన్ అంతరించిపోవచ్చు. కారణమేంటో తెలుసా? జపాన్లో కొత్త జనరేషన్ ఆగిపోయింది. అక్కడ పిల్లల పుట్టే సంఖ్య ఆందోళనకర స్థాయిలో పడిపోయింది. అందుకే భవిష్యత్తులో మనం అప్పట్లో జపాన్ అని ఓ దేశం ఉండేది అని చదువుకోవాల్సి రావచ్చు. 2024లో జపాన్లో పుట్టిన పిల్లల సంఖ్య 7,20,988 మాత్రమే. ఇది 2023తో పోలిస్తే 5% తక్కువ. ఇలా జననాల సంఖ్య తగ్గిపోవటం జపాన్కు ఇది వరుసగా 9వ ఏడాది. ఈ సంఖ్య 1899 నుంచి అందుబాటులో ఉన్న లెక్కల ప్రకారం ఇప్పటి వరకు నమోదైన అతి తక్కువ నంబర్. జననాలు తగ్గడం, మరణాలు పెరగడం జపాన్ను పట్టిపీడిస్తున్న ప్రధాన సమస్య. 2024లో జపాన్లో 16,18,684 మంది మరణించారు. అంటే ఒక బేబీ పుడితే 2 చనిపోతున్నారు. దీంతో జపాన్ ఒక ఏడాదిలో 9 లక్షల మందిని కోల్పోయినట్టు లెక్క. 2008లో 12 కోట్లుగా ఉన్న జపాన్ జనాభా 2048 నాటికి 10 కోట్లకు పడిపోతుందని అంచనా. 2060 నాటికి అది 8 కోట్ల మందికి తగ్గుతుందట. అంటే రానున్న 40 నుండి 45 ఏళ్లలో 4 కోట్ల మంది మాయం కానున్నారు. ఈ లెక్కను చూస్తే 2720 నాటికి జపాన్లో కేవలం ఒక చిన్నారి మాత్రమే బతుకుంటుంది. అలాంటి దుస్థితికి జపాన్ యువత ఆలోచన విధానమే కారణమంటూ ప్రపంచం నిందిస్తోంది. జపాన్ యువత పెళ్లికి ఆసక్తి చూపటం లేదని, పిల్లల్ని కనడం మానేసిందని విమర్శించేవాళ్లు ఎక్కువయ్యారు. కానీ ఆ దేశ యువత ఎందుకు ఇంత కఠినమైన నిర్ణయాలు తీసుకుంటుందో మూలాల్లోకి వెళ్తే గానీ అర్థం కాదు. ఒకప్పుడు జపాన్ ప్రజలు కుటుంబ జీవితానికి ఎక్కువగానే విలువిచ్చేవారు. పిల్లలు ఉంటేనే జీవితానికి అర్థమని భావించేవారు. కానీ ఇప్పుడు పెళ్ళంటే భారం, కుటుంబం అంటే ఖర్చు అనే స్థితికి వారి ఆలోచన విధానం మారింది. దీనికి ప్రధాన కారణం ఆర్థిక సమస్యలు. అక్కడి యువతకు స్థిరమైన ఉద్యోగాలు లేవు. అటు పెళ్లి చేసుకొని తల్లులుగా మారితే ఉద్యోగం కోల్పోతామనే భయం మహిళల్లో కనిపిస్తోంది. పెళ్లైతే భార్యాభర్తలిద్దరూ ఉద్యోగం చేయాల్సిన పరిస్థితి ఉంది. ఒకప్పుడు ఇద్దరిలో ఒకరు జాబ్ చేసినా కుటుంబ పోషణ సాఫీగా సాగిపోయేది. కానీ దంపతులిద్దరూ ఉద్యోగం చేయాల్సిందే. ఒకవేళ పెళ్లి చేసుకున్నాక బిడ్డ పుడితే తల్లికి అదనపు బాధ్యతలు పెరుగుతాయి. పిల్లలను పెంచడం కోసం ఉద్యోగాన్ని త్యాగం చేయాల్సి ఉంటుంది. ఇక పిల్లల్ని స్కూల్కు పంపించాలంటే భర్త సంపాదన ఒకటే సరిపోదు. ప్రభుత్వం పిల్లల్ని కనమని చెప్తోంది, కానీ ఉద్యోగ భద్రత ఇస్తుందా? కుటుంబ పోషణకు సరిపడే జీతం ఇస్తుందా? లేదు కదా. మరి పెళ్లి చేసుకొని పుట్టే పిల్లల్ని ఇబ్బంది పెట్టాలా? జపాన్ యువత ఆలోచిస్తున్న విధానం ఇది. ఇందులో ఏ తప్పు కనిపించడం లేదు కదా. మరి తప్పు ఎక్కడ జరుగుతోంది? అసలు తప్పెవరిది? ఒకప్పుడు ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచే విధంగా టెక్నాలజీ, ఇంజనీరింగ్, విజ్ఞాన రంగాల్లో దూకుడుగా ఉన్న జపాన్ యువతకు ఇప్పుడు తమ సొంత భవిష్యత్తే తెలియని దుస్థితి. జపాన్ యువత ప్రేమ లేని కారణంగా పెళ్లికి దూరంగా ఉండడం లేదు. పెళ్లి చేసుకోవాలనే ఆలోచన ఉన్నా కూడా భవిష్యత్తుపై భయంతో, పిల్లలను ఇబ్బందులు పెట్టకూడదనే ఇంగితంతో కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. అటు జపాన్ యువతలో చాలా మందికి ఉద్యోగం, పని తప్ప వేరే జీవితమే ఉండదంటే నమ్మగలరా? జపాన్లో కరోషి అనే పదం ఉంది. దీని అర్థం పని ఒత్తిడి కారణంగా చనిపోవటం. అవును, జపాన్ యువతను అక్కడి కంపెనీలు రాచి రంపాన పెడుతున్నాయి. రోజుకి 14 గంటలు పని చేయించుకుంటున్నారు. రోజు మొత్తంలో ఇంత సమయం ఎవరైనా ఉద్యోగం చేస్తారా? కానీ చేయిస్తున్నారు. పోనీ దానికి సరిపడా జీతం ఇస్తున్నారా? ఇవ్వటం లేదు. సమయం అంతా ఆఫీస్లోనే గడిచిపోతే ఇక కుటుంబంతో కలిసి ఉండేదెప్పుడు?
ఇంత సమయం పనిచేసి చివరకు ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్న యువతకు పెళ్లి పిల్లల గురించి ఆలోచించే తీరిక ఓపిక ఉంటుందా? పని ఒత్తిడితోనే జపాన్ యువత కడుపు నింపుకుంటున్నా ఏదో ఒకరోజు కరోషి బారిన పడతామనే భయం ప్రతి ఉద్యోగిని వెంటాడుతోంది. ఒక్క మాటలో చెప్పాలంటే అక్కడి కుటుంబానికి విలువ ఉండదు. కేవలం పని చేయగలిగే శరీరాలకే విలువ ఉంటుంది. ఇంతటి యాంత్రిక జీవితం మధ్యలో ప్రేమ ఎవరిపై పుట్టాలో, కోరికలు ఎవరిపై పెరగాలో ఉచిత సలహాలిచ్చేవారికి తెలియకపోవచ్చు. స్టేజ్ ఎక్కి జపాన్ను నిందిస్తూ పిల్లలను కనమని ఉపన్యాసాలు ఇచ్చేవారు ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి: రెండో ప్రపంచ యుద్ధంలో 2 అణుబాంబులను భరించిన దేశం అది. ఆనాడే కడతేరిపోతుందని భావించిన ఆ దేశం తిరిగి నిలబడి కొత్త ప్రపంచాన్ని నిర్మించుకుంది. బాంబులు పడిన 10 సంవత్సరాల్లోనే టోక్యో ప్రపంచంలోనే అత్యంత అభివృద్ధి చెందిన నగరాల్లో ఒకటిగా మారింది. క్రమశిక్షణ, కష్టపడి పనిచేసే అలవాటు, సమయ పాలన ఇవే జపాన్ను మళ్లీ నిలబెట్టాయి. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశాల్లో ఒకటిగా మార్చాయి. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్స్, టెక్నాలజీ రంగాల్లోనూ టాప్ ప్లేస్కు ఎదిగేలా చేశాయి. ఇదంతా అక్కడి యువత కారణంగానే జరిగింది. ఇంతటి కష్టపడే తత్వం, తెలివితేటలున్న జపాన్ యువత ఇప్పుడు పిల్లల్ని కనకూడదని ఎందుకు అంటున్నారో మీరే ఆలోచించాలి. మారాల్సింది అక్కడి యువత కాదు, అక్కడి వ్యవస్థ అని అర్థం చేసుకోవాలి. అది మారిన రోజు అక్కడి యువత పెళ్లి చేసుకొని పిల్లల్ని కంటుంది. లేకపోతే జపాన్ ముందు ముందు మనకి కనిపించదు. అక్కడ ఒకప్పుడు మనుషులుండేవారని చరిత్ర పుస్తకాల్లో చెప్పుకోవాల్సి వస్తుంది.